नमो वेंकटेशाय। लक्ष्मी विलासं जगतां निवासं लंका विनाशं भुवन प्रकाशं भूदेववासं शरदिन्दुहासं श्रीरामचंद्रं सततं नमामि। शुभलक्षण लक्षित शरीरము కలిగినవాడు, సమస్తము తన ఆవాస స్థానముగా పొందినవాడు, లంకను దహింపజేసి రావణాదులను సంహరించి ప్రపంచానికి శాంతి అనే ప్రకాశాన్ని అందించినవాడు, జ్ఞానజనులకు ఆశ్రయుడు, మందహాసముఖముతో లోకాన్ని ఆనందింపజేసేవాడు శ్రీరామచంద్రుడు. తదభిన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రతిరోజు కూడా అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఆతడే సకలము అనే ఒక గానపూర్వకంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ పొన్నా రాజేష్ కుమార్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఈ గాన కార్యక్రమం తదుపరి మనం ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మనం ఆచరించిన కర్మలకు పుణ్యపాపాలు ఉంటాయి. సామాన్యంగా ప్రతి మనిషి కూడా ఒకరోజు బతికాడు అంటే 10 జన్మలకు కావలసినటువంటి సుఖదుఖాలని అనగా పుణ్యపాపాలను తను సంగ్రహిస్తాడట. ఆ విధంగా మన ఏ కర్మలు చేసినా కూడా అన్ని కర్మలు కూడా మనకు బంధకాలే. కానీ శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థమని ఆ పరమాత్మ యొక్క ప్రీతి కోసం మనం ఏ కర్మను ఆచరించినా కూడా అది మనకు బంధకం కాదు, ఇంకా ఈ సంసారం నుండి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది అని ఈ విషయాన్ని చెబుతూ, ఇక ఆత్మ అంతరాత్మ ఇత్యాది శబ్దాలను కూడా ఈ గానంలో రచయిత తను వాడారు. దాని యొక్క పరమార్థం ఏమిటంటే, జీవునికి 4 విధాలమైనటువంటి శరీరాలు ఉంటాయి. ఒకటి పాంచభౌతికమైన శరీరం. మనం ఇహలోకంలో ఉండేటప్పుడు సుఖదుఖాలకు సాధనంగా పాంచభౌతిక శరీరాన్ని పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. పైలోకాలకు వెళ్ళినప్పుడు యాతనా శరీరం అనే మరొక శరీరాన్ని ఇస్తాడు పరమాత్మ. అనాది కాలం నుండి కూడా జీవునికి ఆచ్ఛాద రూపంగా లింగదేహం అనేది కూడా జీవునికి ఒక శరీరం ఉన్నది. ఇక చివరికి లింగదేహం తొలగిపోయిన తర్వాత ఉండేటువంటి శరీరం స్వరూపభూతమైనటువంటి శరీరం, అదే ప్రకాశమయంగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా 4 శరీరాలకు కూడా పరమాత్మ ఆ జీవునికి ఇస్తూ, ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ అనే ఒక 4 రూపాలతో జీవునికి 4 విధాలైనటువంటి శరీరాలను కూడా పరమాత్మ ఇస్తాడు అనే విషయాలను కూడా తెలిపే ఈ గానాన్ని మనం చక్కగా గానం చేసుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాభివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయు
सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थम् धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थम् च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 31 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य कविताशाखाम् वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवम् मारुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनम् पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वहे त्यक्त्वा राज्यम् गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणम् मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 31 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినాం. లక్ష్మణస్వామి సీతారాములతో కలిసి వనవాసానికి వెళ్ళి తాను అక్కడ ఎలా కైంకర్యం చేస్తాను రామచంద్రమూర్తికి అనే విషయాన్ని కూడా ముందే తెలియజేస్తూ ఉన్నాడు. మరి భక్తితోటి పత్రమైన పుష్పమైన ఫలమైన చివరికి జలమైనా సరే నీటినైనా సరే ఇచ్చినట్లయితే భక్తితో స్వీకరిస్తాను అని స్వామివారు అన్నాడు కదా. మరి అందుకనే ఆ అడవిలో లభించేటటువంటివి వన్యాని అని అన్నారు. అందుకనే అవి ఇవి తీసుకువస్తాను అంటే అంతఃపురంలో దొరికేటటువంటి ఆహారం అడవిలో ఎక్కడ దొరుకుతుంది? అందుకనే వన్యాని యాని చాన్యాని వనంలో దొరికేటటువంటి ఆహారములు ఏవైతే ఉన్నాయో వాటిలో మేలుజాతిగా ఉండేటటువంటి ఆహారమును ఫలములు, అదేవిధంగా ఈ ఫలమూలములు అంటే దుంపలు ఇవన్నీ కూడా తీసుకువస్తానన్నయ్యా. వీటితో పాటుగా తేనె మొదలైనటువన్నీ కూడా ఏవైతే అక్కడ లభిస్తాయో వాటన్నింటినీ తీసుకుని వచ్చి మిమ్మల్ని సేవిస్తాను అని చెప్పి అన్నారు. మరి ఆ తర్వాత భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషురం స్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. మరి ఇలాగా ఒక కాలంలో అని కాకుండా
అంటే పగటి పూటనో మధ్యాహ్నమనో లేకపోతే సాయంకాలంలోనో ఉదయమనో ఇటువంటి భేదమేమీ కూడా లేకుండా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా మిమ్ములను సేవించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెబుతూ భగవంతునికి భక్తునికి ఉన్నటువంటి శేషిభావ సంబంధం శేషభావ సంబంధం ఏదైతే ఉందో అంటే భగవంతుడు శేషి, భక్తుడు శేషుడు అని చెప్పి అంటారు. ఆ సంబంధాన్ని పాటించవలసినటువంటి పద్ధతిని కూడా లక్ష్మణస్వామి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. భవాంతు స్వామి రామచంద్ర, మీరైతే వైదేహ్యా సహా తల్లి సీతాదేవితో కలిసి గిరిసానుసరంస్యతే ఆ పర్వత ప్రాంతములలో చక్కగా ఇరువురు కూడా విహరిస్తూ ఉండండి. మీరిరువురు కూడా ఆ పర్వత ప్రాంతంలో ఆ అటవీ ప్రాంతంలో చక్కగా విహరిస్తూ ఉండండి. జాగ్రత్తః స్వపతశ్చ అంటే విహరిస్తూ ఉండండి అంటే సాధారణంగా అంతఃపురం పక్కన ఉన్నటువంటి ఉద్యానవనంలో అయితే విహరించవచ్చును, కానీ అపాయకరమైనటువంటి అడవిలో విహరించడం ఎలా అవుతుంది? ఎప్పుడు ఏమొచ్చి మీద పడుతుందో, ఏ ప్రమాదం వస్తుందో అని భయంగా తిరగవలసి వస్తుంది కదా. కానీ ఇక్కడ లక్ష్మణస్వామి ఏమంటున్నాడు? సీతారాములు ఇరువురిని కూడా అడవిలో మీరు విహరించండి అన్నారు. అందుకనే చెబుతున్నాడు దాని తర్వాత వాక్యము, మరి ఆదమరిచి విహరిస్తూ ఉంటే రక్షణ ఏది అనే దానికి సమాధానం చెబుతూ, నేను జాగ్రత్త మీరు మేలుకొని ఉన్నప్పుడు, స్వపతశ్చ మీరు నిద్రించినప్పుడు కూడా, అంటే మీరు మేలుకొని విహరిస్తూ ఉన్నా లేకపోతే మీరు అలసిపోయి పడుకున్నప్పటికీ కూడా, తే అహం సర్వం కరిష్యామి, నీకు నేను సకల సపర్యలను కూడా అన్ని విధాలైనటువంటి సేవలను కూడా చేస్తాను అన్నయ్యా అని లక్ష్మణస్వామి ఆ వనవాసంలో తాను చేయబోయేటటువంటి కైంకర్యాన్ని ముందుగానే తెలియజేస్తున్నాడు. పైగా నాకు వీలు కుదిరినప్పుడనో లేకపోతే పగటిపూట అంతా కూడా నేను కాపలా కాస్తాను, రాత్రి నువ్వు కాపలా గాయను, లేకపోతే రాత్రి నేను ఉంటాను, పగల నువ్వు ఇలా మేలుకుని ఉంటాను, ఇలా ఏమీ చెప్పటం లేదు. మీరు సీతారాములతో గురించి చెబుతున్నారన్నమాట. అన్నయ్య, మీరు చక్కగా సీతాదేవితో కలిసి ఆ అడవిలో విహరిస్తూ ఉండండి. నేను మీరు పడుకొని ఉన్నా మీరు మేలుకొని ఉన్నప్పటికీ కూడా అహర్నిశలు మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని రక్షిస్తూ మీకు కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా సమకూర్చుతూ మిమ్మల్ని సేవిస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త స్వపతశ్చతే అని చెప్పటం ద్వారా భగవంతుని కైంకర్యం చేయడానికి ఒక సమయం అంటూ ప్రత్యేకంగా నిర్ణయించబడలేదు. ఏ సమయమైనా సరే భగవంతుణ్ణి సేవించడానికి సిద్ధంగానే ఉండాలి. అమ్మో రాత్రిపూట కాబట్టి నేను సేవించలేను ఇలా అనుకోకూడదు. భగవంతుణ్ణి సేవించడానికి ఏ సమయమైనా సరే భక్తుడు సిద్ధంగానే ఉండాలి అని చెప్పి అంటున్నారు అనే విషయం తెలియజేస్తున్నారు. అలాగే సర్వం కరిష్యామి అని చెప్పడం ద్వారా భగవంతునికి చేసే కైంకర్యములలో సేవలలో ఏ సేవ చెయ్యటానికైనా సరే ఇది తక్కువ సేవ, ఇది ఎక్కువ సేవ, ఇది చేస్తే ఎక్కువ పేరు వస్తుంది, ఇది చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేటువంటి భేదములేవీ లేదు. భగవంతునికి చేసే కైంకర్యములు ప్రతి కైంకర్యము కూడా పుణ్యప్రదమైనదే. ప్రతి కైంకర్యమును కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చెయ్యాలి తప్ప నాకైతే చిన్న పని ఇచ్చారు, వాళ్ళు పెద్ద పని చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు తేలికైన పని తీసుకున్నారు, నాకు కష్టమైనటువంటి పని అప్పచెప్పారు అనేటువంటి భేదములేమీ కూడా ఉండకూడదు అనే విషయాన్ని కూడా లక్ష్మణస్వామి సర్వం కరిష్యామి అనే మాట ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. మరి దీని ద్వారా భవాంతు వైదేహ్యాసహ అన్నారు. మీరు వైదేహితో పాటు సీతాదేవితో పాటు విహరించండి, నేను మిమ్మల్ని సేవిస్తాను అని చెప్పిన ఈ శ్లోకం ద్వారా ద్వయమంత్రంలోని శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే ఈ ద్వయమంత్రంలోని ద్వితీయ భాగమైన శ్రీమతే నారాయణాయ నమః అనే వాక్యము ఇక్కడ దాని యొక్క అర్థము ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి నారాయణుణ్ణి ఆశ్రయించాలి, సేవించాలి అనే ఏ విషయం అయితే చెప్పారో ఆ విషయాన్నే ఇక్కడ లక్ష్మణస్వామి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగా సర్వం కరిష్యామి
ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సర్వం సర్వదా ఎల్లప్పుడూ కూడా సర్వం అన్ని ప్రదేశముల యందు కూడా అన్ని రకాలుగా కూడా నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని సేవిస్తాను అని చెప్పి ఈ విధంగా లక్ష్మణస్వామి తాను వనవాసానికి రావడానికి పూర్తిగా మనస్ఫూర్తిగా నిస్సంకోచంగా నిర్ణయించుకున్నాను అని, వనవాసంలో తాను వచ్చి చేయదలుచుకున్నటువంటి ఆ కర్తవ్యాన్ని కూడా నిర్ణయించుకున్నాను అని ఆ కర్తవ్యాన్ని కూడా రామచంద్రమూర్తికి తెలియజేశాడు. మరి ఈ శ్లోకం ద్వారా లక్ష్మీదేవితో కూడినటువంటి సర్వశేషి అయినటువంటి అంటే అందరికీ కూడా అధిపతి అయినటువంటి నారాయణుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆశ్రయించి సేవించి అనుగ్రహాన్ని పొందాలి అనే విషయాన్ని మనకు పెద్దలు చక్కగా తెలియజేస్తున్నారు. మరి ఇలాగా ఇక్కడ లక్ష్మణస్వామి తన నిర్ణయాన్ని ఇంత నిశ్చయంగా ఇంత స్పష్టంగా తెలియజేసేటప్పటికీ రామచంద్రమూర్తి చూడండి, రామస్వనేన వాక్యేన సుప్రీత ప్రత్యువాచతం వ్రజాపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం. రామచంద్రమూర్తికి అమితమైనటువంటి ఆనందం కలిగింది. సహజంగా అన్నదమ్ములు సుఖములలో ఉన్నప్పుడు సంపదలలో ఉన్నప్పుడు కలిసి ఉండవచ్చును, కానీ కష్టములు వచ్చినప్పుడు కొంత భేదములు వచ్చే అవకాశం ఉన్నది. కష్టములు వచ్చినప్పుడు తనకొచ్చినటువంటి కష్టాన్ని తన తమ్ముడికి కూడా ఎందుకు ఆపాదించడము, ఇప్పటి వరకు కలిసి ఉన్నప్పటికీ తనకు ప్రాణప్రదమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా తనతో పాటు అడవికి తీసుకువెళ్ళి తమ్ముణ్ణి ఎందుకు కష్టపెట్టడము అని చెప్పి రాముడు అనుకున్నాడు. మరి లక్ష్మణస్వామి ఇప్పటి వరకు కలిసి ఉన్నప్పుడు కష్టములో కూడా అన్నగారితోటే కలిసి ఉండాలి తప్ప సుఖంలో మాత్రం అన్నగారితో కలిసి ఉండి ఆయన యొక్క వాత్సల్యాన్ని పొంది ఆయనతో తిరిగి కష్టం వచ్చినప్పుడు మాత్రం విడిచిపెట్టేస్తే అది తమ్ముడి యొక్క లక్షణం కాదు అనుకున్నాడు లక్ష్మణస్వామి. మరి ఆ భ్రాతృ ప్రేమ ఇరువురి మధ్య ఉన్నటువంటి పరస్పరము ఉన్నటువంటి ఆ అభిమానం ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఆదర్శప్రాయమైంది. మరి ఇలాగా లక్ష్మణస్వామి తాను రావటానికే నిశ్చయించుకోవడంతో లక్ష్మణస్వామి మనస్సులో ఎటువంటి సంకోచము సందేహము లేకుండా ఉండటంతో అయోధ్య నగరంలో ఉండటం కంటే కూడా రాముడితో తనతో ఉండడం చేతనే లక్ష్మణస్వామి ఎక్కువగా ఆనందిస్తాడు అనే విషయం తెలిసేటప్పటికీ అనేన వాక్యేన సుప్రీత, ఈ విధంగా లక్ష్మణస్వామి చెప్పినటువంటి మాటలకు అంటే అడవిలో ఏ విధంగా సేవిస్తాను అనే విషయము రామచంద్రమూర్తి లేకుండా ఇక్కడ అయోధ్యానగరంలో ఉండలేని విషయాలు వీటినన్నిటినీ చెప్పేటప్పటికీ వాటిని విని తం ప్రత్యువాచ, లక్ష్మణుని వైపు తిరిగి చాలా ఆనందంతో ఆనంద బాష్పాలతో కూడినటువంటి కన్నులతో లక్ష్మణుణ్ణి చూస్తూ ప్రేమతో సౌమిత్రే సుమిత్రాపుత్రుడు అయిన ఓ లక్ష్మణ, వ్రజ నువ్వు బయలుదేరిన ఆయన వెళ్ళి మరి వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే మరి కొంతమంది అనుమతి తీసుకోవలసిన బాధ్యత లక్ష్మణస్వామికి కూడా ఉంది కదా, అందుకనే వ్రజ నువ్వు వెళ్ళు సర్వం ఏవ సమస్తమైనటువంటి సుహృజ్జనం, నీ ఆత్మీయులు స్నేహితులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎవరి వద్దనైతే అనుమతి తీసుకోవాలో ఎవరికైతే నువ్వు చెప్పి బయలుదేరాలో వనవాసానికి బయలుదేరాలో వాళ్ళందరినీ కూడా ఆపృచ్ఛస్వ అడిగిరా, వాళ్ళ యొక్క అనుమతిని తీసుకునిరా అని చెప్పి అన్నాడు. మరి ఈ శ్లోకం ద్వారా ఏం తెలుస్తున్నది? రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని కూడా వనవాసానికి తీసుకువెళ్ళడానికి ఒప్పుకున్నాడు అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. అయితే ఏమని చెప్పాడు? నాయనా నువ్వు ఎవరి దగ్గర అయితే అనుమతి తీసుకోవాలో ఎవరికైతే చెప్పి రావాలో ఎవరైతే ఆత్మీయులు ఉన్నారో నీకు స్నేహితులు వీరందరూ వారందరికీ కూడా నువ్వు తెలియజేసి వారిని అడిగి ఆ తర్వాత బయలుదేరిరా అని చెప్పి లక్ష్మణస్వామితో అన్నాడు. అని మరో మాట కూడా చెప్పాడు. ఏమని అంటే మరి లక్ష్మణస్వామి వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వనవాసానికి ఇటు బయలుదేరతాడు అంటే ఇక్కడ ఏమిటి? రామచంద్రమూర్తి చెబితేనే ఆగనటువంటి లక్ష్మణస్వామి అయోధ్యానగరంలో ఇంకెవరైనా చెబితే లక్ష్మణస్వామి వనవాసానికి వెళ్లకుండా ఆగే పరిస్థితే లేదు. ఎవరికైనా సరే లక్ష్మణస్వామి చెప్పి రావటం వాళ్ళు అనుమతి తీసుకుని వస్తాడు తప్ప వాళ్ళు వద్దు అని ప్రాధేయపడితేనో లేకపోతే వెళ్ళొద్దు అని అడ్డుపడితేనో ఆగేటటువంటి వాడు కాదు.
కావున రామచంద్రమూర్తికి కూడా అర్థమైపోయింది, లక్ష్మణుడు వనవాసానికి రాకుండా ఆగడు, వనవాసానికి తప్పనిసరిగా వచ్చి తీరుతాడు అని. అందుకనే వారికి చెప్పి రావడం అనేది మర్యాద. కావున మరి ఆత్మీయులైనటువంటి ఆ లక్ష్మణస్వామి ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలో వారికి చెప్పి రావయ్యా అని లక్ష్మణస్వామితో చెప్పి మరో మాట కూడా చెప్పాడు. ఏమని అంటే, ఆ వచ్చేటప్పుడు చెప్పి వచ్చేటప్పుడు ఏ చరాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణ స్వయం జనకస్య మహాయజ్ఞే ధనుషి రౌద్రదర్శనే. మరికొన్ని ఆయుధములను వస్తువులను తీసుకురమ్మంటున్నాడు. ఆయుధములను తీసుకురమ్మని చెబుతున్నాడు. మరి రాముని యొక్క ధనుస్సు ఇవి తీసుకుని వెళ్ళాలి కదా, అందుకని ఆ ధనుస్సుని తీసుకురమ్మని లక్ష్మణస్వామితో చెబుతున్నాడు. ఇక్కడ ఈ 3 శ్లోకాలకి కూడా మాకు ఒకే అన్వయం చెప్పుకోవాలి. ఏచరాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణస్వయం జనకస్య మహాయజ్ఞే ధనుషి రౌద్రదర్శనే. ఈ విషయం బాలకాండలో తెలియజేయవలసినటువంటి విషయం, చెప్పవలసిన విషయం. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కావున రామచంద్రమూర్తి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు ఆ మిథిలానగరంలో జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ ధనుస్సుని ఎక్కుబెట్టడము, సీతాదేవితోటి వివాహం జరగటము అవన్నీ జరిగాయి కదా. మరి ఆ సందర్భంలో ఆ యజ్ఞవాటిక దగ్గరకు విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు ఇరువురు కూడా మరి వెళ్ళారు కదా. విశ్వామిత్రుని యొక్క యాగ సంరక్షణ చేసి ఆ విశ్వామిత్రుని యొక్క సిద్ధాశ్రమం దగ్గర నుంచి బయలుదేరి మిథిలానగరంలో ఆ జనక మహారాజు యొక్క యజ్ఞవాటికి దగ్గరకు రామలక్ష్మణులు వచ్చారు కదా. మరి ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు వారు ఉన్నారు కదా. అక్కడ ఆ యజ్ఞంలో వరుణదేవుడు ఆ యజ్ఞగుండం నుండి ఆవిర్భవించి వరుణదేవుడు ఆయన రామలక్ష్మణులు ఇరువురికి కూడా 2 ధనుస్సులను అదేవిధంగా అక్షయ తూణీరములను వాటిని ఇచ్చాడు. ఆ విశేషాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏచ లక్ష్మణ ఏచ జనకస్య రాజ్ఞ మహాయజ్ఞే, జనక మహారాజు గారి యొక్క మహాయజ్ఞంలో గొప్పదైనటువంటి యజ్ఞంలో మహాత్మా వరుణ గొప్పవాడైనటువంటి, అంటే ఏది ఆచరించాలో అది తెలిసినటువంటి వాడు మహాత్ముడు అని అంటారు. ఉచితమైనటువంటి దాన్ని భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆచరించే వారిని, అటువంటి నిర్ణయాలు తీసుకునే వారినే మహాత్ములు అంటారన్నమాట. అందుకని ఇక్కడ మహాత్ముడైనటువంటి వరుణ, వరుణుడు స్వయంగా తనంతట తానుగానే దివ్యే రౌద్రదర్శనే ధనుషి, దివ్యమైనటువంటి అంటే దేవతలు వినియోగించి దేవతలు మాత్రమే వినియోగించడానికి యోగ్యమైనటువంటివి అని అర్థం అన్నమాట. అలాగా దేవతా సంబంధమైనటువంటివి రౌద్రదర్శనే, ఆ ధనుస్సుని చూస్తేనే భయం పుట్టేట్టుగా ఉన్నదనమాట. ఈ ధనుస్సు నుంచి వెలువడినటువంటి బాణం తగిలింది అంటే అవతల వాడికి మరణము తప్పదు అన్నట్లుగా అంత గొప్పగా ఉన్నది ఆ ధనుస్సు అన్నమాట. అందుకనే రౌద్రదర్శనే, చూడటానికే చాలా భయంకరంగా ఉన్నటువంటి ధనుషి 2 ధనుస్సులను వరుణుడు ఇచ్చాడు. ఎందుకని ఇచ్చాడు వరుణుడు? మహాత్మా వరుణ అని సంబోధించాడు. వరుణదేవుడికి తెలుసు రామచంద్రమూర్తి ఎవరు అనేది, రామచంద్రమూర్తి ఎందుకని ఈ భూలోకంలో అవతరించాడనే విషయము వరుణదేవుడికి తెలుసు. కావుననే వరుణదేవుడు ఆ రామచంద్రమూర్తికి ధనుస్సులను అనుగ్రహించాడు, ధనుస్సులను ఇచ్చాడు. ఎందుకని రాముడు భవిష్యత్తులో వనవాసానికి వెళ్ళబోతాడు. అక్కడ ఖరదూషణాది అనేక రాక్షసులను, రావణ కుంభకర్ణాది అనేక గొప్ప పెద్ద రాక్షసులను వాళ్ళందరినీ కూడా వధించవలసి ఉన్నది. కావున మరి అటువంటి వారితో యుద్ధం చేయడానికి సామాన్యమైనటువంటి ధనుస్సులు చాలవు. అందుకని వరుణదేవుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా విశ్వామిత్రునితో కూడి మిథిలా నగరానికి జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞానికి వచ్చినప్పుడే ఆ యజ్ఞంలోనే వరుణదేవుడు 2 ధనుస్సులను అనుగ్రహించాడు. 2 ధనుస్సులను రామచంద్రమూర్తికి ఇచ్చారు. అందుకనే దివ్యే రౌద్రదర్శనే ధనుషి 2 ధనుస్సులను. తర్వాత అభేద్య కవచే దివ్యే తూణీచాక్షయ సాయకే ఆదిత్య విమలౌ చోభౌ ఖడ్గా హేమ పరిష్కృతౌ. ఇంకా ఏమేమి ఇచ్చాడో చెబుతున్నాడు. దివ్యమైనటువంటి అభేద్య కవచే,
అభేద్యములైనటువంటి కవచములు. అంటే శరీరానికి ధరించేటటువంటివి, ఆ శత్రువు ప్రయోగించేటటువంటి బాణములు ఇవన్నీ శరీరంలో గుచ్చుకోకుండా ఆ శరీరానికి ధరించేటటువంటివి ఆ కవచములు ఏవైతే ఉన్నాయో ఆ కవచాలు కూడా 2 కవచములను ఇచ్చాట. అవి ఎటువంటివి? అభేద్యమైనవి. ఎటువంటి ఆ బాణము తగిలినప్పటికీ కూడా, ఆయుధం తగిలిన అవి ఛేదింపబడవు. అటువంటి అభేద్యమైనటువంటి భేదింప శక్యంగా అయినటువంటి కవచములు. అలాగే అక్షయ సాయకవు, అక్షయ బాణ తుణీరములు, వీటిని కూడా అంటే అక్షయమైనటువంటి బాణములతో నిండినటువంటి తూణి అంబుల పొదులు. అంటే ఆ అంబుల పొదిలోంచి ఎన్ని బాణములు తీస్తున్నా, ఎన్ని ప్రయోగించినా సరే ఆ అంబుల పొదిలో మాత్రం ఇంకా బాణములు వస్తూనే ఉంటాయి. అవి అలాగా ఆ బాణములు ఎప్పుడు అయిపోవు అన్నమాట. అలాగా ఆ బాణములు వస్తూనే ఉంటాయి. అలాగా అటువంటి అక్షయ సాయకవు, అక్షయమైనటువంటి క్షయము కానటువంటి బాణములతో కూడిన తూణీచ 2 అంబుల పొదులను, హేమ పరిష్కృతవు, బంగారము చేత అలంకరించబడిన, బంగారము చేత నిర్మించబడినటువంటివైన, ఆదిత్య విమలవు, సూర్యునిలాగా ప్రకాశిస్తున్నటువంటివైన, ఉభౌ ఖడ్గౌ దదౌ, 2 ఖడ్గములను కూడా దదౌ ఇచ్చాడు కదా. మనకు ఆ రోజున ఇచ్చినటువంటి ఆ ఖడ్గములు ఇవేవైతే ఉన్నాయో వాటి గురించి చెబుతున్నాడు అన్నమాట. ఆదిత్యములు అంటే సూర్యునిలాగా ప్రకాశించేవి, పదునైనటువంటివి, బంగారము చేత అలంకరించబడినటువంటివి అయిన 2 ఖడ్గములను కూడా ఇచ్చాడు ఆ వరుణదేవుడు. వాటిని అలాగే సత్కృత్య నిహితం సర్వం ఏతదాచార్య సద్మని సత్వమాయుధమాదాయ క్షిప్రమావ్రజ లక్ష్మణ. మరి ఆ ఇచ్చినవన్నీ కూడా ఎక్కడికి పోయాయి? ఇప్పటి వరకు వాటి యొక్క ప్రస్తావనే చేయలేదే అని మనకు అనిపిస్తుంది. అందుకనే దానికి సమాధానం కూడా చెబుతున్నాడు. మరి ఆ విధంగా జనక మహారాజు తాను చేస్తున్నటువంటి యజ్ఞవాటికి దగ్గరకు ఈ రామలక్ష్మణులు వీరందరూ ఇరువురు కూడా విశ్వామిత్రుడితో పాటు వచ్చాడు. మరి ఆ యజ్ఞంలో వరుణదేవుడు 2 ధనుస్సులను, 2 అభేద్యములైనటువంటి కవచములను, 2 అక్షయబాణ తుణీరములను, అంబుల పొదులను, 2 ఖడ్గములను, వీటిని వరుణదేవుడు స్వయంగా రామలక్ష్మణులకు ఇచ్చాడు. ఇస్తే వాటిని అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత అవి చాలా పూజనీయమైనవి, దేవతా సంబంధమైనవి, దివ్యమైనవి కావున వాటిని ఎక్కడ పడితే అక్కడ వినియోగించకూడదు. వాటిని రోజు కూడా పూజించాలి. అందుకని ఆ ఆయుధ సంపత్తిని ఎక్కడ పెట్టారు అంటే సత్కృత్య, ఆ ధనుస్సులను, అదేవిధంగా ఆ వరుణదేవుడు ఇచ్చినటువంటి ఖడ్గములు, అభేద్యమైన కవచములు, అక్షయబాణ తుణీరములు, వీటినన్నిటినీ కూడా సత్కృత్య సత్కరించి పూజనీయంగా ఉంచి ఆచార్యస్య గృహే, వశిష్ఠ మహర్షి యొక్క గృహంలో, వారి యొక్క ఇంటిలో నిహితం పూజ చేయడం కోసం, ప్రతిరోజు కూడా పూజించడం కోసం వశిష్ఠ మహర్షి యొక్క గృహంలో ఉంచారు. తదేతత్సర్వం, అందువలన ఆ వశిష్ఠ మహర్షి యొక్క గృహంలో మనకు వరుణదేవుడు ఇచ్చినటువంటి ఆ ఆయుధములన్నీ కూడా ధనస్సులు, అక్షయబాణ తుణీరములు, ఖడ్గములు ఇవన్నీ ఉన్నాయి. కావున వీటిని ఏతత్ సర్వం ఆదాయ, ఈ ధనుస్సు మొదలైన వాటిని, వీటన్నింటినీ కూడా ఆయుధములను తీసుకువచ్చి సహాత్వం, నీవు ఎవరికైతే చెప్పి రావాలో, ఎవరి యొక్క అనుమతి అయితే తీసుకోవాలో వారందరికీ నీవు చెప్పినటువంటి వాడివై, వారి అనుమతి తీసుకున్నటువంటి వాడివై, త్వం నీవు క్షిప్రం ఆవ్రజ, వెంటనే ఇక్కడికి వచ్చేసేయి, మనం బయలుదేరదాము అని చెప్పి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి అంటున్నాడంటే తీసుకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇక ఆయుధములను తీసుకుని వెళ్ళాలి. కావున ఆ ఆయుధములు వశిష్ఠ మహర్షి యొక్క గృహములో చక్కగా పూజార్థమై అక్కడ ఉంచడం జరిగింది. కావున వాటిని తీసుకుని నీవు ఎవరికైతే తెలియజేయాలో నీ వన ప్రయాణం గురించి వారికి తెలియజేసి నీవు వెంటనే వచ్చేయి లక్ష్మణ, మనం బయలుదేరదాము అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామికి అనుజ్ఞ ఇచ్చాడు. లక్ష్మణుడు కూడా ఎంతో ఆనందించాడు. ఎంత ఆనందించాడు అంటే అప్పటి వరకు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఒప్పుకోకపోయినా సరే ఎలాగైనా రావాల్సిందే, ఒప్పించి వెళ్ళవలసిందే అని భావిస్తున్నాడు. కానీ రాముడు కూడా లక్ష్మణుడిని విడిచి ఉండలేను అనే భావనతోటి,
లక్ష్మణుని యొక్క నిశ్చయాన్ని సూచినటువంటి వాడై ఇలా ఒప్పుకొని ఆ బాణములు తీసుకురమ్మని అన్నాడు కదా. అందులోనూ లక్ష్మణస్వామికి ధనుస్సుని ధరించడము అంటే చాలా మిక్కిలి మక్కువ, అందుకని చాలా ఆనందించాడనమాట. అయితే ఈ జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో వరుణదేవుడు ఈ బాణములను వీటిని ఇచ్చినటువంటి విషయము బాలకాండలో ఆ సందర్భంలో మనకు తెలియజేయలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో వీళ్ళు విశేషమైనటువంటి ధనుస్సుని ధరించవలసి వచ్చినది కావున ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి అయోధ్యకాండలో ఇక్కడ తెలియజేశాడు. ఇదే విధంగా మనకు సీతారాముల యొక్క రహస్యములు ఇవన్నీ కూడా సుందరకాండలో సీతాదేవి ఆంజనేయ స్వామికి తెలియజేస్తుంది. కాకాసుర వృత్తాంతం అరణ్యకాండలో జరిగినటువంటిది, కానీ అరణ్యకాండలో కాకాసుర వృత్తాంతం అనేది అరణ్యకాండలో ఎక్కడా కూడా లేదు. మరి అరణ్యంలో జరిగినటువంటి విషయం ఎలా తెలిసింది అంటే అది సుందరకాండలో సీతాదేవి హనుమంతుల వారితో చెబుతుంది. ఇదిగో ఈ రహస్యమైనటువంటి విషయం హనుమాన్ నేను మీకు తెలియజేస్తున్నాను, నీవు నా స్వామి రామచంద్రుడికి తెలియజేయి, తద్వారా నేను సీతాదేవిని అనే విషయం కూడా తెలుస్తుంది అని చెప్పి ఆమె రహస్యమైనటువంటి అరణ్యంలో జరిగినటువంటి విషయాన్ని ఆ కాకాసుర వృత్తాంతాన్ని ఆంజనేయ స్వామికి తెలియజేస్తుంది. అంటే ఏమిటి? అరణ్యకాండలో చెప్పవలసినటువంటి విషయాన్ని సుందరకాండలో మనకు తెలియజేశారన్నమాట. అక్కడ మణిరత్నం ఇదం దత్తం వైదేహ్య శ్వశురైనమే వధూకాలే తథాబద్ధం అధికం మూర్ధిని శోభతే అని చెప్పి, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఒకానొక మణిని కూడా సీతాదేవి ఇస్తుంది. ఆ మణిని తీసుకుని ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత, సుందరకాండ చివరిలో వచ్చిన తర్వాత అది చూచినటువంటి రాముడు ఈ విధంగా అంటాడు, ఇదిగో ఈ మణి వివాహ సమయంలో జనక మహారాజు ఇచ్చినటువంటి మణి ఇది, ఆమె యొక్క శిరస్సున చాలా గొప్పగా అందంగా ఉంటుంది అని చెప్పి ఆ మణిని చూచి రామచంద్రమూర్తి ఆనంద బాష్పములతోటి ఒకంత బాధ ఒకంత ఆనందంతో ఉంటాడనమాట. మరి ఆ మణి ఇచ్చినటువంటి విషయం కూడా మనకు బాలకాండల వివాహ సమయంలో తెలియజేయలేదు, సుందరకాండలో తెలియజేశాడు. అలాగే కాకాసుర వృత్తాంతం ఏదైతే ఉందో అది అరణ్యకాండలో తెలియజేయలేదు, అది సుందరకాండలో తెలియజేశాడు. అంటే ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆయా విషయములను, పూర్వం జరిగినటువంటి విషయములను ఇలా ఉట్టంకించి చెప్పడం అనేది కవుల యొక్క లక్షణం అన్నమాట. అలాగే ఇక్కడ కూడా జనక మహారాజు చేసినటువంటి యజ్ఞ సందర్భంలో విశ్వామిత్రునితో కలిసి రామలక్ష్మణులు ఆ యజ్ఞానికి వెళ్ళినటువంటి సందర్భంలో వరుణదేవుడు ఇచ్చినటువంటి ఆ ధనుస్సుల గురించి, ఆ ఖడ్గము మొదలైనటువంటి వాటి గురించి రామచంద్రమూర్తి ఇప్పుడు తెలియజేస్తూ, లక్ష్మణ అవన్నీ కూడా వశిష్ఠ మహర్షి యొక్క ఆయన యొక్క గృహంలో ఉన్నాయి, పూజార్థమై ఇక్కడ ఉంచబడ్డాయి, వాటిని తీసుకుని నీవు అందరికీ తెలియజేసి బయలుదేరిరా అని చెప్పి అన్నాడు. అనేటప్పటికీ ససుహృజ్జనమామంత్ర్య వనవాసాయ నిశ్చిత ఇక్ష్వాకు గురుమాగమ్య జగ్రాహాయుధముత్తమం. సహా ఇంకా లక్ష్మణస్వామి వనవాసాయ నిశ్చిత, వనవాసానికి వెళ్ళడానికే పరిపూర్ణంగా నిశ్చయించుకున్నటువంటి వాడై ఆమంత్ర్య సుహృజ్జనం ఆమంత్ర్య తన స్నేహితులందరికీ కూడా తెలియజేసినటువంటి వాడై ఇక్ష్వాకు వంశ గురువైనటువంటి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధ సంపత్తినన్నింటినీ కూడా గ్రహించి తీసుకుని ఇంకా రామచంద్రమూర్తి దగ్గరికి బయలుదేరుతూ ఉన్నాడనమాట, రాబోతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకములను పారాయణ చేసుకుందాము. మరి ఈనాటి నుండి కూడా శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ విశేషాలను మరికొద్దిసేపట్లో మనందరము కూడా వీక్షించవలసి ఉన్నది. కావున కొంత ముందుగానే మనం ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆహరిష్యామి తే నిత్యం ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినాం స్వాహారాణి తపస్వినాం భవాంస్తు సహ వైదేహ్యా భవాంస్తు సహ వైదేహ్యా
गिरिसानुषुरंस्यते गिरिसानुषुरंस्यते अहं सर्वं करिष्यामि अहं सर्वं करिष्यामि जाग्रतस्वपतश्च ते जाग्रतस्वपतश्च ते रामस्त्वनेन वाक्येन रामस्त्वनेन वाक्येन सुप्रीतः प्रत्युवाच तम् सुप्रीतः प्रत्युवाच तम् व्रजापृच्छस्व सौमित्रे व्रजापृच्छस्व सौमित्रे सर्वमेव सुहृज्जनम् सर्वमेव सुहृज्जनम् ये च राज्ञो ददौ दिव्ये ये च राज्ञो ददौ दिव्ये महात्मा वरुणः स्वयम् महात्मा वरुणः स्वयम् जनकस्य महायज्ञे जनकस्य महायज्ञे धनुषी रौद्रदर्शने धनुषी रौद्रदर्शने अभेद्ये कवचे दिव्ये अभेद्ये कवचे दिव्ये दूनी चाक्षय सायकौ तूणी चाक्षय सायकौ आदित्य विमलौ चोभौ आदित्य विमलौ चोभौ खड्गौ हेम परिष्कृतौ खड्गौ हेम परिष्कृतौ सत्कृत्य निहितं सर्वम् सत्कृत्य निहितं सर्वम् एतदाचार्य सद्मनि एतदाचार्य सद्मनि सत्त्वमायुधमादाय सर्वमायुधमादाय क्षिप्रमाव्रज लक्ष्मण क्षिप्रमाव्रजलक्ष्मण ससुहृज्जनमामन्त्र्य समुज्जनमामन्त्र्य वनवासाय निश्चितः वनवासाय निश्चितः इक्ष्वाकुगुरुमागम्य इक्ष्वाकुगुरुमागम्य जग्राहायुधमुत्तमम् जग्राहायुधमुत्तमम् इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे 31 सर्गे 31 सर्गे 7 శ్లోకాः 7 శ్లోకాः ఇక మనం ఫలశ్రుతి నుండి ఆరంభించి మంగళ పద్యం వరకు కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహత్ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు
दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरबलभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.